BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. పేరెంటింగ్కి సంబంధించిన ఒక ప్రశ్న అండి. పిల్లలు తప్పులు చేస్తుంటారు కదా, సాధారణంగా అమ్మకే వచ్చి చెప్తారు, లేదా అమ్మకి తెలుస్తుంది, వెనకేసుకొస్తాం. ఎవరమైనా చేసే పనేనండి. అది ఏ స్టేజ్ వరకు తీసుకెళ్ళొచ్చు, ఎక్కడ వరకు మనం వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, ఎక్కడ రివీల్ చేయాలి, ఎక్కడ తిట్టాలి, ఎక్కడ మందలించాలి, ఎక్కడ మనం వెనకేసుకురావాలి, దానికంటూ ఒక లైన్ ఏదైనా పెట్టుకోవాలంటారా? ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి జయ. ఇది ఎవరికి వారే చేయాల్సిన పని. ఏంటంటే పేరెంటింగ్లో తల్లులు పిల్లలతోటి ఎక్కువ అటాచ్డ్గా ఉంటారు సాధారణంగా. ఈ రోజుల్లో కొంచెం తండ్రులు కూడా అటాచ్డ్గా ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. ఇదివరకు తండ్రి బయట పనులలో ఉండటము, తల్లే అందుబాటులో ఉండటం ఇదివరకటి కాలంలో ఉండేది. ఇప్పుడు తల్లులు కూడా అందుబాటులో లేని పరిస్థితులు కూడా వచ్చేసినాయి మనకి. ఇదేంటంటే పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం కాదు జయ. ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకో, పిల్లలు చేసిన చిన్న చిన్న పొరపాట్లకి తల్లిదండ్రి దండిస్తే పెద్దవాళ్ళు వెనకేసుకొస్తారు. పోనీలే చిన్న వెధవ, వాడికి ఏం తెలుసు, చిన్నపిల్ల, ఇంకా పిల్ల పెరిగితే ముందు వయసు వచ్చాక దానికే తెలుస్తుంది, 2 ఏళ్ళు పోతే వాళ్ళే తెలుసుకుంటారు, అలా ఏదో అంటారు. ఇవి చాలా మటుకు చిన్న విషయాలన్నిటికీ మనం చూసి ఏదైనా వస్తువులు పగలగొట్టడము, పారేయటము, పాడు చేయటము, గోడల మీద గీసేయటాలు, వీటిని చిన్న శిక్షలు, చిన్న కేకలేయటాలు, పనిష్మెంట్స్. శిక్ష అంటే ఏదో పేదగా వినపడుతుంది, పనిష్మెంట్ అంటే బాగుంటుంది సింపుల్గా. తల్లులే హ్యాండిల్ చేసేయచ్చు వాటిని. ఏదైనా సరే ప్రతిదాన్ని చూసి చూడనట్టు ఊరుకోవటం అంత మంచిది కాదు. అడ్రస్ చెయ్యాలి, స్ట్రెస్ చేయకూడదు. నువ్వు చేసావు నాకు తెలుసు అని అలా చెయ్యొద్దు అని చెప్పాలి. క్లాస్ పీకద్దు, అన్నిటికీ క్లాస్. అదే చెప్తాగా, పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం కాదు. ఇలా చేస్తే ఈ వస్తువు పాడైపోతే మనం మళ్ళీ కొనుక్కోలేకపోతాం. ఇంకోసారి కొనటానికి నాన్న ఒప్పుకోకపోవచ్చు, మనకి జేబు సపోర్ట్ చేయకపోవచ్చు. అది చెయ్యొద్దు. ఇలా చెప్పుకోవాలి. కొన్నిటికి బెదిరించాలి. నువ్వు ఇలా చేసావంటే నేను నీకు అడిగింది నేను చెయ్యను, బెదిరించాలి. కొన్నిటికి బ్రైబ్ చేయాలి. నువ్వు కనుక బుద్ధిగా ఉంటే నీకు అది కొని పెడతా, ఇది కొని పెడతా, ఇలా పాడు చేయకుండా ఉంటే నీకు అదేమిటో ఇంకోటి కూడా కొనిస్తాను, అక్కడెక్కడికో తీసుకెళ్తా. మనం ఎవరింటికైనా తీసుకెళ్తాం పిల్లల్ని, అక్కడ అన్ని వస్తువులు ముట్టుకోకూడదు, తీయకూడదు, అవన్నీ చెప్తామా చెప్పమా? ఖచ్చితంగా చెప్తామా. ఇవాళ రేపు నేను అది ఎవరు చెప్పట్లేదని భావిస్తాను జయ. కాస్త వదిలేస్తున్నారు అమ్మగారు. బాగా వదిలేస్తారమ్మా, బాగా వదిలిపెట్టేస్తారు. ఆ పిల్లలేమో పిచ్చల్లరి చేస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో బాగా ఉండి బయటకు వచ్చాక ఎక్కువ అల్లరి చేస్తారు. బయట తల్లులు ఏమి అనరని ఇంకా అల్లరి పెరిగిపోతుంది. ఎప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడు చెప్పాలా, రోజు అలా అంటారు కొంతమంది. రోజు ఎవరు చెప్తారు? రోజు చెప్పాలమ్మా. ఎలా మీరు సుప్రభాత సేవ, పవళింపు సేవ పిల్లలకి జరపాలి. లే 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 అని లేపాలి. పడుకో 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 అని చెప్పాలి. దానికి ముందు మీరు లేవాలి, పడుకోవాలి, మీరు కూడా చేయాలి. అవి ఇవి చెప్పాలా. వీటితో పాటు మంచి చెడు సరి చేయటము చేస్తూనే ఉండాలి. కాకపోతే మనం ఎంతసేపు సరే చేస్తున్నామని వాళ్ళకి అప్లాస్ చేయటం లేదని అలా అనిపించకూడదు. పిల్లలకి మెచ్చుకోవట్లేదు, ఎప్పుడు సరి చేస్తారు. ఒకడు ఉంటాడు అన్ని మెప్పుకోళ్ళు తీసుకుంటాడు, సరి చేస్తే ఒప్పుకోడు. అవును. ఈ బ్యాలెన్స్ని తల్లులు సాధించాలమ్మా. ఏమి తండ్రులు ఎందుకు చేయకూడదు అని మీరు వెంటనే వస్తుంది. ఎప్పుడు మీది పై చెయ్యని మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా? పిల్లల పెంపకంలో ఒక పిల్లవాడు పుట్టడంలో మీది పై చెయ్యి అవునా కాదా? 100%. టెక్నికల్గా కాదు నేను అనేది, టెక్నికల్గా కాదు, 100%. ఒక పిల్లాడిని మోస్తాము, వాడిని అంటాము, వాడి సంగతి చూస్తాము, వాడిని ఫీడ్ చేస్తాము, అవునా? మన మీద ఎక్కువ ఉంటుంది. అవును. ఈ పిల్లవాడిని అదుపు చేసేది, లైన్లో పెట్టేది మీరు సరిగ్గా చేస్తే మీరు పిల్లవాడి నాన్నను కూడా హ్యాండిల్ చేయగలుగుతారు. అప్పుడప్పుడు చేయలేకపోతాం, కానీ కనీసం మీకు పిల్లాడు ఉంటాడు చేతిలో. వాళ్ళు వదిలేయండి. మనం కన్న కొడుకైనా ఉండాలిగా. మన కన్న కొడుకుని మనం సరి చేసుకోవచ్చు, అత్తగారి కొడుకుని సరి చేయటం చాలా కష్టం కదా. మన పిల్లాడు అనుకో, 2 చెంపకాయలు కొడతాం. అన్నం పెట్టకుండా ఏదో గ్రౌండ్ చేసి ఒక గంట సేపు నుంచోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చో, బల మీదే కూర్చో, దిగడానికి వీల్లేదు. ఏది మొగుళ్ళని అనగలమా? అస్సలు అవకాశం లేదు కదా. కాబట్టి అత్తగారు అబ్బాయిల పెంపకం మన వల్ల కాదు, ఆల్రెడీ చెడిపోయి ఉంటారు వాళ్ళు. మన అబ్బాయిలని అయితే మనం చేయగలుగుతాం. ఇలా ఆలోచించండి. ఇది మన చేతిలోది.
మన మనది, పిల్లల్ని మన పిల్లవాడు మన చేతిలో, వాడు మన పిల్ల మన చేతిలో. దీనికి మంచి మాట నయానో భయానో ముద్దుగానో మనమే చెప్పుకుందాం. నీ వల్ల కాకపోతే మగవాళ్ళ సహాయం తీసుకో. కానీ దాచేయటం ఉంది చూసావా, అది కొంచెం కష్టం. దాచేస్తే అదేదైనా పెద్ద వికృత రూపం దాల్చేసిందనుకో ఈ సమస్య, అప్పుడు నువ్వు హ్యాండిల్ చేయలేకపోతావు. ఇవాళ రేపు మనం బాగా గమనించేది ఏంటో తెలుసా జయ, పిల్లల చిన్నతనపు వేషాలు, చిన్నతనం వ్యవహారాలు కంటే బ్యాడ్ ప్రాక్టీస్లు, పిల్లలు చేసే దొంగతనాలు కానీ, పిల్లలు ఇతరత్ర మగపిల్లలతోటో ఆడపిల్లలతోటో చేసే వ్యవహారాలు కానీ తల్లులకు ముందు తెలిసిపోతాయి. వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. ఒకళ్ళేమో తండ్రికి చెప్పి పిల్లని సావగొట్టేసి కొడుకుని చితకొట్టేసి చేసేసే వాళ్ళు తీవ్రమైన ప్రకృతి వాళ్ళు, సినిమాటిక్ ఆడవిల్లన్లు ఉన్నారు కొంతమంది. అది తక్కువ రమ్మగారు, ఆ పర్సెంటేజ్ తక్కువ. కానీ మీరు చెప్పిన పర్సెంటేజ్ ఎక్కువ. మంది ఉన్నారు మంది ఉంటారు. వీళ్ళకి ముందే తెలుసు, తెలుసు. ఊరుకుంటారు. అంటే ఫ్రెండ్లీగా, అంటే ఎట్లా క్రియేట్ చేస్తారంటే పిల్లలతో మేము ఫ్రెండ్లీగా ఉంటున్నాము, పిల్లలు మాతో అన్ని షేర్ చేసుకుంటున్నారు అని. ఒకదానికి నువ్వు ఫ్రెండ్లీగా ఉంటావు, రెండోది కూడా అది అదే తప్పు చేస్తున్నప్పుడు అది ఫ్రెండ్షిప్ అవుతుందా? ఎట్లా అవుతుంది కదా, తప్పుదారి పట్టేట్లా పట్టేస్తారు. పిల్లలు కూడా టేకెన్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు జయ. తల్లి నన్నేమో అందరిని నమ్ముతారు వాళ్ళు, మగ పిల్లడైనా ఆడపిల్ల. ఇప్పుడు దేనికైనా ప్రతిదాన్ని సపోర్ట్ చేయకూడదు, కొన్నిటికి నువ్వు ఒప్పుకోవు అనే విషయాన్ని నువ్వు తెలియజేయాలి. నీకు ఒక గట్టితనం ఉండాలి, లేకపోతే నీ పిల్లలు అధోగతి పాలవుతుంటే చూడాల్సి వస్తావు. పిల్లలు గోతులో పడిపోతుంటే చూడాల్సి వస్తామమ్మా. అంటే ఈ మాట అనొచ్చు అనకూడదు, కానీ చాలా మంది తల్లులు ఎట్లా తయారయ్యారంటే తండ్రి ఒక విలన్. అవును, ఆ ఇంట్లో వీళ్ళంతా ఒకటైపోతారు, ఒక పార్టీ ఉంటారు. పిల్లలు చేసే ప్రతి తప్పుని, ప్రతి మాటని భుజానేసుకొని మోసేస్తా ఉంటారు. 90% ఇంతే, ఆయనకి ఏం తెలియదు. అలా పిల్లలు మీరు అన్నట్టుగా గోతులో పడిపోతే, గొయ్యి పెద్దదనుకోండి, బయటికి లాగలుగుతాం, లాగలేం. నిన్న ఒక సినిమా ఏదో చూసాను జయ నేను. ఒక కొడుకు స్నేహితురాలు ఆ పిల్లని భర్త భోజనానికి వచ్చినప్పుడు పాపని లోపల గదిలోకి పంపించేస్తుంది తల్లి. కాదు, మీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, మీ అమ్మాయి అలా ఎవరింటికైనా వెళ్తే ఓకేనా మీకు? నాకు ఎప్పుడు అదొక ప్రశ్న ఉంటుంది. మీ అమ్మాయి కూడా ఎవరో అబ్బాయితోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎవరో అబ్బాయితోటి మీ పిల్లని అలా చేయనిస్తారా? మీ కొడుకుల్ని ఎలా ఎంకరేజ్ చేస్తారు పరాయి ఆడపిల్లల్ని మీ ఇంటికి తేవడానికి? ఇప్పుడు పోనీ పిల్లలు పెద్దవాళ్ళు అనుకో, 25 ఏళ్ళు ఉన్నాయనుకో జయ, చదువులు అయిపోయిన వాళ్ళు, మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీ వాళ్ళకి ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. ఒక 25 ఏళ్ల పిల్ల, ఒక 24-23 ఏళ్ల పిల్ల, చదువు సంధ్య అయిపోయింది, పెద్ద పిల్ల, వయసును బట్టే కదా. ఈ 17-18 ఏళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజీల నుంచి మీ ఇంటికి వచ్చేస్తే ఓకేనా? ఎలాగా అట్లా? సినిమా చూసారా? నేను ఏదో సినిమా మన మీద రుద్ది పడేస్తున్నారమ్మా, దాన్ని ఎంకరేజ్ చేయటం ఏమిటో. ఇలాంటి కథలు మనం ఇవి చాలా చూసాం మనం. అవునండి, సినిమాల్లో బాగా కనపడతాయి. ఇప్పుడు మగపిల్లల మీ అబ్బాయి ఎవరినైనా హీరో ఒక అమ్మాయిని ప్రేమించడమో ఫ్రెండ్షిప్ చేయటమో, దాని అదంతా హీరోయిజం. అదే మీ ఇంటి ఆడపిల్ల, మీ ఇంటి ఆడపిల్ల వెళ్తే ఒప్పుకోరు మీరు. అస్సలు అబ్బాయి ఒప్పుకోడు, మా చెల్లెల వైపు చూస్తే ఒప్పుకొని అంటాడు, వీడు మాత్రం అందరి వైపు చూస్తాడు. దానికి ఆ తల్లి సపోర్ట్. అదేమిటో నచ్చలేదు జయ, నాకు ఆ పాయింటే నచ్చజావలేదు. అది పొరపాటు, అది తప్పు, చేయకూడదు అది. ఇప్పుడు మనము దీనికి పైగా ఏంటంటే, నా వరకు వస్తే నేనేం చేస్తాను అనేది మనకు ఒక ప్రశ్న ఉండాలి కదా మరి. అవునా కాదా? ఇంత చిన్నపిల్లవి ఇంకా చదువుకుంటావు, ఎందుకమ్మా ఇలా ఇళ్ళంబడి పెడితే అని అనలేం మనం. నువ్వు పెద్ద పిల్లలైతే నేను చెప్తున్నాగా, 20-25 ఏళ్ళు ఉంటే వాళ్ళకి 25 ఏళ్ళు నుండి ఓ చదువు అయిపోయో ఉద్యోగాలు చేసుకుంటూనో కాస్త స్నేహాలు చేసినా ఈ కాలాన్ని బట్టి పర్వాలేదమ్మా. మరి చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయకూడదు, అది పొరపాటు, తప్పు. దీనికి మనకి ఒక విషయంలో గట్టితనం ఉండాల్సిందే, లేకపోతే మనం వీళ్ళని సరిగ్గా ఉంచుకోలేము. నేను చెప్పే కదా, పిల్లలు గోతులో పడుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తాం. ఎవరికి నష్టం? ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదు కదా. ఆ పిల్లలకి ఏదైనా అయితే తల్లికి ఎంత కడుపుకోతమ్మా. అవును, ఈ పిల్లడు పోతే పోయాడు, ఇంకోటి వస్తాడని అనుకోగలమా? అనుకోలేం కదా. సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఇందులో చెప్పే ముందే పిడికి బియ్యానికి ఒక మంత్రం కాదు. చిన్న పొన్న పొరపాట్లు ఇవి లాంగ్ రన్లో ఇబ్బంది పెడతాయి అనిపించనివి చూసి చున్నట్టు ఊరుకోవచ్చు, కవర్ చేయొచ్చు మనం, ఏవో చిన్నవి పొన్నవి. కానీ ఇది వీడికి హ్యాబిట్ అయిపోతుందని కానీ, దీనివల్ల ఫర్దర్గా మన సమాజంలో ఇబ్బంది పడతామని కానీ అనిపించిన మ్యాటర్ని మీరు హస్బెండ్కి, ఇంట్లో పెద్దవాళ్ళకి రివీల్ చేయాలి. పిల్లను సరి చేసేందుకు పూనుకొని ఇద్దరు కలిసికట్టుగా ఒక మాట మీద ఉండి భార్యాభర్త పిల్లల్ని దారిలో పెట్టుకోవాలి.
సమయం సందర్భాన్ని బట్టి యాక్ట్ చేయండి. ఇది మన పిల్లల భవిష్యత్తుకి ఇదేమైనా ప్రాబ్లం అవుతుందా అనేది మీకై మీరు ఆలోచించుకోండి, లేదా ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి. తప్పకుండా. ఆ అడ్వైస్ తీసుకుంటే ఒక బ్రెయిన్తో ఆలోచించిన అతి ప్రేమాతిశయంతో పొసెసివ్నెస్తో పిల్లల మీద ఉండే సహజమైన మాతృప్రేమతోటి కాకుండా ఫర్దర్గా ఇవి ప్రాబ్లం అవుతాయా అనేది స్నేహితులతోటో మీ క్లోజ్ రిలేషన్ తోటో డిస్కస్ చేసి, విషయం చెప్పకపోయినా పూర్తిగా మీ పిల్లల్ని రివీల్ చేయటం సాధారణంగా ఎవరికి ఇష్టం ఉండదు, కనుక్కొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే. నమస్తే మేడం. నమస్తే జీ.